తిరిగి ప్రభువును సంపాదించుకున్న వారు ఉన్నారు. మంచివారు కూడా, చెడి పాడైపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మనము మంచినే తీసుకోవాలి తప్ప చెడును తీసుకోవడానికి వీల్లేదు. భక్తి నేర్చుకోవాలి, విశ్వాసం నేర్చుకోవాలి. దినదినము మనము ఆత్మీయతలో ఎదగాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి కుటుంబం ఒకటి ఉంది. మొట్టమొదటి కుటుంబము, కానీ ఆ కుటుంబము అంత ఆదర్శవంతమైన కుటుంబముగా లేదు. దేవుడు వారి పట్ల ఎన్నో ఉద్దేశాలు, మొట్టమొదటిగా ఆయన తన రూపంలో చేసుకున్నవారు కాబట్టి వారి పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నా కానీ దేవుని యొక్క ప్రణాళికలను వారు పాడు చేసిన వారిగా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబము శాపగ్రస్తమైపోయింది. ఆ కుటుంబంలో నేరాలు చేశారు. ఆ కుటుంబము శపించబడింది. కారణం ఏంటంటే వాక్యం సెలవిచ్చినట్లుగా అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని వాక్యంలో ఉంది. వారు దేవుని మాటను తిరస్కరించిన, దేవుని నిబంధనను మీరిన ఆ మొట్టమొదటి కుటుంబంలో ఉన్న పెద్దలు, ఆ తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని నిబంధనను మీరిన, దేవుని ఆజ్ఞను మీరిన, కాదు అన్న పని చేసినా కానీ ప్రభు వారిని మరణానికి అప్పగించలేదు. వారు చేసినటువంటి తిరుగుబాటుకు, వారు చేసినటువంటి అతిక్రమాలకు దేవుడు వారిని ప్రేమించి వదిలేశారు. న్యాయంగా వారిద్దరిని ఆనాడే రూపుమాపుంటే మరొక నూతన కుటుంబం వచ్చి ఉండేదేమో. వారిద్దరిని కూడా దేవుడు ఏదైనా వనం నుండి వెలివేశాడే తప్ప, త్రోసివేశాడే తప్ప వారిని నిర్మూలము చేయలేదు. ఎందుకంటే మన దేవుడు వాత్సల్యం గల దేవుడు. అందుకనే విలాప వాక్యములలో మనం చదువుతాం కదా, యెహోవా కృపగలవాడు, ఆయన కృప ఎడతెగక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తాం. ఆయన కృప ప్రారంభము నుండి కూడా మన పట్ల ఉంది, మానవులుగా మన పట్ల ఉంది. వారిని ఏదేను నుండి మాత్రమే వెలివేశారు, కానీ దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని అగాధములోనికి త్రోసివేశారు. పాతాళములోనికి దేవుడు త్రోసివేశాడు. దేవుని దూతలను, ఆయన ఏర్పరచుకున్నటువంటి దేవుని దూతలను ప్రభు పాతాళంలోని త్రోసివేశాడు. కానీ మానవులో అయిన మనను అలాగా త్రోసివేయకుండా మన పితరులైనటువంటి ఆదాము అవ్వలను ఏదైనా వనము నుండి మాత్రమే వెలివేసి దేవుడు వారి ద్వారా మానవాళిని విస్తరింప చేయాలని వారికి మాట ఇచ్చారు. దేవుడు ఏమనంటే, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఇదిగో ఇదంతా మీకు, దీని మీద అధికారం, సృష్టి మీద మీకు అధికారం ఇస్తున్నాను, దీనిని ఏలండి అని ప్రభు చెప్తే వారు అపవాదికి చోటు ఇవ్వటం వలన వారు ఏమైపోయారంటే దేవుని అంచనాలను పాడు చేశారు. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలను వారు పాడు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారయ్య అంటే, మనకు ఒక కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని మనకు చూపిస్తూ, ఏమంటే 4వ అధ్యాయంలో ఆదాము అవ్వలు చేసిన తిరుగుబాటుని బట్టి వారిని వెలివేయక, వారు దిగంబరులుగా ఉంటే వారికి వస్త్రాలు కూడా సిద్ధం చేసిన దేవుడు వారికి బిడ్డలను ఇచ్చాడు. మొదటి కుమారుడి పేరేమో కయ్యూను, రెండవ కుమారుడి పేరేమో హేబేలు. కయ్యూను హేబేలు ఎదుగుతున్నారు. వారు ఒకనొక దినాన దేవునికి అర్పణ తీసుకొని వెళితే దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రభు చూసి ప్రభు అంటూ ఉన్నాడు కయ్యూనుతో, 6వ వచనములో 4:6లో
కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఏమండి, ఈ కయ్యూను సంగతి దేవునికి బాగా తెలుసు. కయ్యూను మంచివాడు కాదు. ఎందుకని? అతని బుద్ధి మంచిది కాదయ్య అంటే, పుట్టుక మంచిదేమో కానీ బుద్ధి మాత్రం మంచిది కాకుండా పోవటానికి కారణం తల్లిదండ్రులు చేసిన తిరుగుబాటు. దేవుని పట్ల తల్లిదండ్రులు అవిధేయులుగా అవటం వలన వారి యొక్క ఆ గుణలక్షణం ఈయనలోనికి వచ్చి మొట్టమొదటి కుమారులోనికి వచ్చి కయ్యూను ఏమయ్యాడంటే దేవునికి ఇష్టమైన వాడిగా లేడు. అర్థమైందండి? ఇస్సాకు కుమారులలో కూడా దేవుడు ఏశావునేమో ద్వేషించాడట, యాకోబునేమో ప్రేమించాడట. ఎందుకని? ఏశావు సంగతి దేవునికి తెలుసు, యాకోబు సంగతి దేవునికి తెలుసు. ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, ఏశావు యాకోబునకు అన్నకాడా, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎందుకంటే మన అంతరంగం దేవునికి బాగా తెలుసు. మనం మందిరంలోనికి వచ్చి కూర్చున్నా కానీ మన అంతరంగం దేవునికి తెలుసు. మన అర్పణ దేవునికి ఇష్టంగా ఉన్నదో లేదో, మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉన్నదో లేదో, ఏమండి, మన కానుక దేవునికి ఇష్టంగా ఉన్నదో లేదో, మన విశ్వాస జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నదో లేదో, మన ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నదో లేదో దేవునికి తెలుసు. ఆయనకి ఇష్టం కాకపోతే ఆయన ఏం చేస్తారు? మనను ప్రక్కన పెట్టేస్తారు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించకపోవటానికి కారణం నేను అనుకుంటున్నాను, వారి తల్లిదండ్రులు చేసిన పాపమే పెద్ద కుమారుడి మీద పడింది. ఎందుకంటున్నానయ్య అంటే, తల్లిదండ్రుల దోషమో తండ్రుల దోషమో కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడు ప్రభు. ఎన్ని తరాలు? 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడు. కాబట్టి ఈ మొదటి కుమారుడు దేవునికి ఇష్టడుగా లేడు. రెండో కుమారుడు ఏమండి, అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. మరొక కారణం ఏంటంటే, కయ్యూనేమో పంట పొలంలో ఏదో తెచ్చి అక్కడ పడేశాడు. హేబేలేమో గొర్రెల కాపరి కనుక ఆ గొర్రెల మందలో మంచి క్రొవ్వినటువంటి పొట్టేళ్ళను తీసుకొచ్చి ప్రభువుకు అర్పించాడు. అది ఇష్టంగా దేవునికి ఇష్టమైనటువంటి హోమముగా ఉన్నది కాబట్టి దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. అక్కడ కోపం వచ్చింది. నాకంటే నువ్వే భక్తిపరుడువా, నన్ను అంగీకరించలేదు, నా అర్పణ అంగీకరించడం అంటే ఏమిటంటే, వారు బలిపీఠం మీద పెట్టినప్పుడు ఒక అగ్ని వచ్చి, దేవుని అగ్ని వచ్చి దహిస్తుంది. ఇతను అర్పించినప్పుడు ఆ పొలంలో పంట తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెడితే దేవుని అగ్ని వచ్చి దాన్ని దహించలేదు. దాన్ని తీసి ప్రక్కన పెట్టేసి, ఏమండి, ఈ హేబేలు గొర్రెను వధించి ఆ గొర్రెను అక్కడ బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి దహించి వేసింది. అది అంగీకరించడం అంటే. అర్థమైందా? అలాగే ఇక్కడ వీరికి వ్యత్యాసం వచ్చి తన తమ్ముని పైన కోపడ్డాడు. కోపం పెట్టుకొని ఉంటే ప్రభువే అడిగాడు, ఏమండి, కయ్యూను, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? ఏంటికయ్యా కయ్యూను, ఏంటికయ్యా కోపంగా ఉన్నావు? ఎందుకు కోపంగా ఉన్నావు? నువ్వు మంచి పనులు చేస్తే నీవు తలెత్తుకోవా? నువ్వు చేసేది మంచి పని కాదు అంటే నీ జీవితము, నీ ఆలోచనలు మంచివి కాదు, నీ అర్పణ కూడా మంచిది కాదు అని ప్రభు కయ్యూనుతో చెప్పినప్పుడు కయ్యూను ఏం చెప్పాలి? నిజమే ప్రభా, నా మనస్సు మంచిది కాదు, నా ఆలోచన, నా ఉద్దేశం మంచిది కాదు, నాలో సరైన భక్తి భయం లేదు, భక్తిభావం అనేది సరైనదిగా నాలో లేదు, నిజమే ప్రభువా, అయిష్టంగానే తెచ్చి అర్పించాను అని ఒప్పుకున్నట్లయితే ఏమండి, కయ్యూను భ్రష్టుడయ్యేవాడు, శాపగ్రస్తుడయ్యేవాడు కాదు. అందుకనే
ఏమండి, అతిక్రమాలు దాచిపెట్టుకుంటే వర్ధిల్లము. మనలో ఏదైనా ఒక అతిక్రమము, ఏదైనా ఒక దోషము, ఏదైనా ఒక ఆలోచన ఉంటే దాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఫలానా వాళ్ళ మీద నాకు పగ ఉంది, ఫలానా వాళ్ళ మీద నాకు ద్వేషం ఉంది, నేను అసహించుకుంటున్నాను, వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను వాళ్ళని, ప్రభువా నన్ను క్షమించండి, నా ప్రార్థన అంగీకరించండి అంటే అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అర్థమైందా? మీరు మత్తయి సువార్తలో కూడా చూస్తే ఒక మాట ఉంది. ఏమండి, నీవు అర్పణం అర్పించుచుండగా అనేటువంటి మాట ప్రభువు చెప్పి ఉన్నారు కదా. ఎక్కడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నువ్వు ఆగరా. ఏమనుంది ఇక్కడ? ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనములో, నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఏమండి, కయ్యూనుకి ఎలాగూ హేబేలు మీద ఏముంది? ద్వేషం ఉంది. కయ్యూనుకు హేబేలు మీద, తన సొంత తమ్ముని మీద ద్వేషం ఉంది, కోపం ఉంది, అయిష్టంగా ఉన్నాడు. ఆ అయిష్టతతో వచ్చి అక్కడ అర్పణ అర్పించబోతూ ఉంటే అది దేవునికి ఇష్టంగా లేదు. కారణం అది, ఆనాడు వారు బలి అర్పించేవారు. ప్రార్థన చేయాలంటే బలి అర్పించాలి. ఆ బలి అర్పించడమే వారికి ప్రార్థన. అక్కడ ప్రార్థన చేసి బలి అర్పించాలి ఆ దినాలలో. కాబట్టి మనం ఇప్పుడు బలి అర్పించిన అవసరం లేదు, మన హృదయాన్ని అర్పించాలి, మన జీవితాన్ని అర్పించాలి. కాబట్టి అది యథార్థమైన హృదయమై ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. అప్పుడు వచ్చి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడే తప్ప విరోధ భావం పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ ద్వేషములు పెట్టుకొని మనం ఇక్కడ వచ్చి ఎన్ని పాటలు పాడినా ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వినడు. మన హృదయం సరిగా లేనప్పుడు, మన జీవితం సరిగా లేనప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు. అది దాని భావం. అలాగే ఏమండి, కయ్యూను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు చెప్పారు, ఒప్పుకుంటాడేమో, తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలహీనతను ఒప్పుకుంటాడేమో అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు కోపం ఎందుకు, నువ్వు కోపంగా ఉన్నావేంటి అన్నప్పుడు ఏం చెప్పాలి? నిజమే ప్రభా, నాకు కోపంగానే ఉంది. ఎవరి మీద కోపంగా ఉన్నాడు? తన సొంత తమ్ముని మీద కోపంగా ఉన్నాడు, దేవుని మీద కోపంగా ఉన్నాడు. నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నువ్వు చేసేదే మంచి పని కాదు. మందిరానికి వస్తున్నా మంచి పని చేయవు. నువ్వు మందిరానికి వస్తున్నా నీ జీవితం సరిలేదు, నీ నోరు సరైనది కాదు, నీ మాటలు సరైనవి కావు, నీ క్రియలు సరి అయినవి కావు. కాబట్టి నేను నిన్ను అంగీకరించను అని చెప్పి దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. అర్థమైందా? మంచి పని చేయకపోతే, ఏమండి, ఎవరైతే చెడ్డ పనులు మంచి పని చేయని వారు ఏం పని చేస్తారు? చెడ్డ పని చేస్తారు. కాబట్టి వాకిట ఏముంటుంది? పాపం పొంచి ఉంటుంది. బయటికి వెళ్ళినా ప్రమాదమే, లోపలున్న ప్రమాదమే. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. నువ్వు పాపాన్ని ఏలుతావయ్యా, నువ్వు అనుకున్నది చేస్తావు.
నువ్వేమనుకున్నావో అది తప్పకుండా చేస్తావు. నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నా తమ్ముడిని వీడిని ఎలాగైనా చంపాలి అనుకుంటున్నావు, చేస్తావు తప్పకుండా. ఎందుకంటే అది ఏళ్తా ఉంది, దానికి చోటు ఇచ్చావు, దానికి అవకాశం ఇచ్చావు. నా సన్నిధికి వచ్చినప్పుడు, అర్పణం తీసుకొని వచ్చినప్పుడు నీ కోపాన్ని నువ్వు బయట చూపించలేదు, నాతో చెప్పలేదు. అయ్యో ఇంత కోపంగా ఉన్నాను ప్రభువా, నాలో ఈ ఆలోచన ఉందా ప్రభువా అని నువ్వు చెప్పలేదు కాబట్టి నిన్ను పాపం ఏలుతుంది అని చెప్పారు ప్రభు. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. ఏమండి, అలా ప్రభు మాట్లాడుతూ ఉంటే కయ్యూను ప్రభువుతో ఒక్క మాట కూడా మాట్లాడినట్లు లేదు. ప్రభువే మాట్లాడారు తప్ప కయ్యూను ఒక్క మాట కూడా అవునయ్యా నేను ఈ విధంగానే నా ఆలోచన ఇలా ఉన్నది అని ఒప్పుకున్నవాడు కాదు. అయితే ఒక దినాన ఏం చేశారు? కయ్యూను హేబెలుతో మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు అతని మీద పడి చంపేశాడు. పాపం అతన్ని ఏలింది. అందుకనే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనియొద్దు ప్రభు అంటాడు 119లో భక్తుడు దావీదు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనియొద్దయ్యా. ఏలతా ఉన్నది నన్ను. ఏ పాపం ఏలుతుందో ఈనాడు ఒక్కో మనిషిని ఒక్కో పాపం ఏలుతూనే ఉంది. దానికి అధికారం ఇచ్చాం మనం. కోపం ఏలుతుంది, అసూయ ఏలుతుంది, ద్వేషం ఏలుతుంది, పగ ఏలుతుంది. రకరకాలుగా పాపం అనేక రకాలుగా మనుషులను ఏలుబడి చేస్తూ ఉన్నది. కాబట్టి దాని నుండి మనం విడుదల పొందాలంటే దానిని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఏమండి, ఇతను ఒప్పుకోలేదు కాబట్టి, కప్పుకున్నాడు కాబట్టి ఇతడు తన సొంత తమ్ముడిని చంపుకోవడానికి వెనుదీయలేదు. నీ తమ్ముడైన హేబెలు ఏమండి చంపేశాడు. చంపేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ఏమండి, మొదటి నుంచి ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నీకు కోపం ఎందుకయ్యా? నువ్వు మంచి పని చేయవయ్యా, మంచి పని చేస్తే చేయకపోతే వాకిటి పాపం ఉంటుందయ్యా, నువ్వు దాన్ని ఏళ్తావయ్యా అని ముందుగా చెప్పినా కానీ ఏమండి సిద్ధపడినవాడు కాదు, దేవుని మాటకు లోబడినవాడు కాదు. ఈనాడు చాలామంది ఎంత వాక్యం విన్నా కానీ ఏమండి ఎందుకు దేవుని వాక్యం ఇలాగ నాతో మాట్లాడుతూ ఉంది, నా లోపాలే ఎందుకు సరి చేస్తూ ఉంది, నా లోపాలే ఎందుకు చూపిస్తూ ఉంది, అయ్యో నేను సరి చేసుకోవాలి అనే గ్రహింపు చాలామందిలో లేకపోవటం వలన పాపం ఏమండి ఆ విధంగా వారి మీద పెత్తనం చేస్తూనే ఉంది. లోకం పెత్తనం చేస్తుంది, సాతానుడు పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది అయ్యా అంటే ఏమండి వాక్యం సెలవిచ్చినట్లుగా మీరు అపవాదికి చోటియొద్దు. అపవాదికి చోటిచ్చింది ఎవరు? వాళ్ళమ్మ. ఎవరమ్మ? కయ్యూను వాళ్ళ అమ్మగారు అపవాదికి ఏమిచ్చింది? చోటిచ్చింది. వాడు వచ్చాడు, వాడే ఏలుబడి చేస్తున్నాడు ఆ కుటుంబాన్ని. ఏమండి ఎప్పుడైతే వారిద్దరూ శాపగ్రస్తులై వారిని దేవుడు వెళ్ళగొట్టాడో వారిని బట్టి ఏమండి భూమి శపించబడిందో అలాగే తన కుమారుడు కూడా అలాగే శాపగ్రస్తుడైపోవటానికి కారణం ఆ తల్లిదండ్రులు కాదా? ఈనాడు మన కుటుంబాలు శాపగ్రస్తమైపోవటానికి కారణం, మన బిడ్డలు శాపగ్రస్తులైపోవటానికి కారణం, భ్రష్టులైపోవటానికి కారణం మనం కాదా? అవునయ్యా నేనే. మనం ఒప్పుకుంటే దేవుడు ఆ శాపాన్ని కొట్టివేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సొంత తమ్ముడినే చంపుకున్నాడండి. చంపుకొని ఎవరికి తెలియకుండా ఆ అమ్మా నాన్నలు కూడా అడగలేదండి, దేవుడు అడిగాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ అమ్మ నాన్నలు అడిగినట్లుందా? ఎర్రా కయ్యూను వాడేడురా, చిన్నోడేడురా అని అడిగారా? తండ్రి కానీ తల్లి కానీ అడిగిందా? ఉంది, ఇద్దరే. ఎరా ఒక్కడవే తిరుగుతూ ఉన్నావు, ఒక్కడవే కనబడుతూ ఉన్నావు, వాడేడురా, చిన్నోడేడురా అని ఏమండి అమ్మా నాన్న అడిగారా? వారు అడగలేదు, ఇక్కడ వ్రాయబడి లేదు. కానీ దేవుడే అడిగాడు. ఏమని? కయ్యూను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ఒక్క జవాబు సరైందిగా లేదు. ఏమండి ఆ కుటుంబంలో ఏమి లేదు? ఆ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఈ అన్నదమ్ముల మధ్య కూడా ఏమి లేదు?
నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏమండి ప్రేమ లేదు. ఏమైపోయింది? మొట్టమొదటి నరహత్య ఆ కుటుంబంలో జరిగింది. ఒక్క మాటకైనా జవాబు చెప్పినవాడు కాదు. నీ తమ్ముడు ఏడంటే, ఎక్కడున్నాడంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా? ఏమండి, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా? నేను రేపు ఇదే ప్రశ్న నన్ను అడుగుతాడు. అమ్మా, నీకు 4 బిడ్డలు ఇచ్చాను, ఏరి నీ 4 బిడ్డలు? నీతో పాటు పరలోకానికి రాలేదే? నువ్వే వచ్చావు, నీ పిల్లలేరి అంటే మనం ఏ లెక్క చెబుతాం? ఏమండి, నువ్వు రక్షించబడ్డా బాగానే ఉంది, నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీ కుమారులు రక్షించబడ్డారా? నీ కుమార్తెలు, ఏమండి నీ కుటుంబం రక్షించబడిందా? వారందరూ ఎక్కడున్నారు? వారు ఎక్కడ అంటే ఏం చెప్తాం మనం? మనందరికీ వర్తిస్తుంది ఇది. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ఎన్నో ఉదాహరణలు చెప్పారు తలాంతుల విషయమై. అర్థమైందా? ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 1 తలాంతే ఇచ్చాడు. 5 ఇచ్చినవాడు 10 ఇచ్చినవాడు 10కి 10 సంపాదించాడు. 5 ఇచ్చినవాడు 5కి 5 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు వారి సామర్థ్యం మంచిది సరైనది కాదు కాబట్టి 1కన్నా సంపాదిస్తాడేమంటే వాడు 1 కూడా సంపాదించలేకపోయాడు. అలాగా మనం చెడ్డవారిగా ఉంటే, ఏమండి మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి దేవుడు మనకిచ్చిన కుటుంబాలను మనమే చేజేతులా పాడు చేసుకునే వారముగా ఉండకూడదు అని ఈనాడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నేను ఎరగను. ఏమండి, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అని అప్పుడు ఆయన, నీవు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద నీవు ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఏమండి, నీ తమ్ముని యొక్క రక్తము చంపేశాడనే విషయం దేవునికి తెలుసండి. చంపాడు వీడు. చంపినా కానీ వీడు నిజం ఒప్పుకుంటాడేమో. ఏమండి, చంపినా కానీ నిజం ఒప్పుకుంటే దేవుడు ఏం చేసేవాడు? క్షమించేవాడు. అర్థమైందా? దేవుడు క్షమించుటకు ఎంత ఘోర పాపినైనను ఆయన రక్షించే దేవుడు, క్షమించే దేవుడు. అర్థమైందా? ఎందుకంటే మనము మంటివారం అని దేవునికి తెలుసు. ఎవరిని కాదనే దేవుడు కాదు. మీరు రాజుల గ్రంథంలో చూస్తే ఆహాబు రాజు నాబోతు అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపించాడు. దేవుడు ప్రవక్తను పంపించి ఇలాగ చెప్పవయ్యా అని ప్రవక్తను పంపిస్తే ప్రవక్త ఏం చెప్పాడయ్యా అంటే, ఏ స్థలమందైతే నాబోతు రక్తమును కుక్కలు నాకినవో నిజముగా అదే స్థలమందు నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని చెప్పు అన్నాడు దేవుడు. ఆ ప్రవక్త వెళ్ళి చెప్పాడు. అతడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చుకుంటూ ఏం చేశాడంటే, ఏమండి బట్టలు తీసేసి గోనె పట్టు కొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను అన్యాయంగా ఆ వ్యక్తిని నాబోతును చంపించానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. ప్రభు అన్నాడు, చూసావా ఎంత వినయంగా ప్రార్థన చేస్తున్నాడు, అయితే ఈ శాపం అతని మీదకి రానివ్వను అని వెంటనే చెప్పాడు. తప్పు చేసినా కానీ ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమించే దేవుడు మన దేవుడు. అర్థమైందా? తప్పు చేసినా ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ద్వేషించే దేవుడు కాదు. మన పట్ల దేవునికి అంత ప్రేమ ఉంది. ఎందుకంటే మనం ఆయన రూపంలో మనం ఉన్నాం. దేవదూతల కంటే కూడా మనం దేవుడు ఎక్కువగా ప్రేమించారు. దేవదూతలకు తీర్పు తీర్చేవారు మీరు అన్నాడు ప్రభు. ఇంత ఉన్నతమైనటువంటి స్థితి మనకు దేవుడిస్తే మనం ఇంకా అబద్ధాలు, మోసాలు, అసూయలు, ద్వేషాలు, చంపుకోవడాలు, ఏమండి ఈ మానవ జాతి ఎంత హీనమైనదయ్యా అంటే చూడండి, ఇక్కడే తెలిసిపోయింది. అంటా ఉన్నాడు, ఏమండి నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము
నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. ఏమండి, ఇక నువ్వు వ్యవసాయం చేసినా కానీ నీకు భూమి పంట ఇవ్వదు. అది ఇక సారాన్ని కోల్పోతుంది. నువ్వు సేద్యం చేయనప్పుడు తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువైపోతావు అని దేవుడు చెప్పాడు. న్యాయంగా కయ్యూనును దేవుడు ఏం చేయాలి? ఆ క్షణంలోనే చంపేయాలి. నీ తమ్ముడిని ఎలాగైతే చంపావో నువ్వు కూడా అలాగే చంపబడతావు అని చెప్పి చంపేయాలి. కానీ దేవుడు కయ్యూనును చంపలేదండి, శిక్షించలేదు, పెద్ద శిక్ష ఏం వేయలేదు. అర్థమైందా? కీర్తన 118 వచనములో అక్కడ భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. కఠినంగా శిక్షించాడు కానీ దేశదిమ్మరువైపోతావు, ఈ భూమి నీకు సారం ఇవ్వదిక, పంట పండదు, నీ వలన శపించబడింది భూమి అని దేశదిమ్మరువైపోతావు అన్నాడే తప్ప కయ్యూనును చంపలేదండి. దోషములను బట్టి చూస్తే ఆయన ఎదుట మనము నిలవలేని వారము. అర్థమైందండి? ప్రభు అంటా ఉన్నాడు, మనల్ని చూస్తే మనలో ఎవరూ లేవు, నీతిమంతుడు అనేవాడు లేడు. వాక్యంలో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏమండి, దేవుడు మన కోసం వెతుకుతున్నాడు. నీతిమంతుడు ఎవడైనా ఉంటాడేమో, వివేకం గలవాడు ఎవడైనా ఉంటాడేమో, యథార్థంగా ఉండేవాడు ఎవడైనా ఉంటాడేమో అంటే లేనే లేదు. ఏమండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు. కనుక ప్రియులరా, ఈ కయ్యూను ఒక మాట కొరకు ఇదంతా చెప్పానండి. అసలు మాట ఏంటయ్య అంటే, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. ఏం చేశాడు ఈయన దోషం? ఏమండి, ఈయన చేసిన దోషం ఏంటి? కయ్యూను చేసిన పాపం ఏంటి? కయ్యూను చేసిన నేరం ఏంటి అంటే సొంత తమ్ముడిని ఒక ప్రాణం తీశాడండి. ఏమండి, ప్రాణం ఎలా తీశాడంటే పొలంలో ఉండగా ఆ తమ్ముని మీద రాయితో దాడి చేశాడేమో, తల పగలగొట్టి చంపేశాడేమో, రక్తం ఒలికింది, రక్తం మొరపెట్టింది. అయ్యో, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను చేసిన పాపం నేను భరించలేనంత గొప్పది అనలేదు ఇక్కడ. నా పాపమే బహుఘోరమైనదని ఒప్పుకోకుండా దేవుడు నాకు వేసిన శిక్ష బహు భారంగా ఉంది అంటున్నాడు. ఆయన చేసిన తప్పు పెద్దదా, దేవుడు వేసిన శిక్ష పెద్దదా? ఇక్కడ ఏమండి, కయ్యూను చేసిన తప్పు గొప్పదా, దేవుడు శిక్షించిన శిక్ష గొప్పదా? శిక్ష చాలా తక్కువ. ఏమంటే ఇతను చేసిన నేరము చాలా ఎక్కువ. ఒక ప్రాణం లేకుండా తన సొంత తమ్ముని ప్రాణాన్ని తీశాడు, తమ్ముడు కనపడకుండా చేశాడు. అది గొప్ప నేరమా, లేదా దేవుడు శిక్ష గొప్పదా? అర్థమైందండి? ఇతను ఒప్పుకోలేకపోయాడండి, దావీదులాగా ఒప్పుకోలేకపోయాడు. దావీదు అంటా ఉన్నాడు 51వ కీర్తనలో మీరు చదివితే ఏమని ఒప్పుకున్నాడంటే 3-4 వచనాలలో, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అన్నాడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నదని ఎవరు ఒప్పుకోవాల్సింది? కయ్యూను ఒప్పుకోవాల్సింది. ప్రభువా, నిర్దాక్షంగా నా తమ్ముడిని చంపుకున్నానయ్యా, బండేసానయ్యా తల మీద, అయ్యా వాడు తలకాయ ఛిద్రం అయిపోయిందయ్యా, గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడయ్యా, తట్టుకోలేకపోయానయ్యా అన్నాడా? నీ తమ్ముడు ఏడయ్యంటే ఏమన్నాడు? నాకు తెలీదు, నా తమ్ముడికి నేను కావలున్నా. ఎంత తలబిరుసు,
ఎంత ఎంత ధైర్యం దేవునితో మాట్లాడటానికి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇతను? దేవునితో మాట్లాడేవాడు ఈ విధమా మాట్లాడటం? ఒక మనిషితో కాదే నువ్వు మాట్లాడేది, ఒక సేవకునితో కాదే, బోధకునితో కాదే, నీ తండ్రితో కాదే, నీ అమ్మతో కాదే, దేవాది దేవునితోనే అలాగా మాట్లాడితే నిజంగా దేవుడు ఏం చేయాలి? ఇలా రారా అని తీసిపోయి తలకాయ ఏం చేయాలి? ఒక బండకేసి కొడితే ఏమైపోయాడు కయ్యను? ఎలా చంపేవారంటే తల మీద రాయేసానని చంపాను అన్నాడు. మరి వీడిని కూడా తీసిపోయి ఏం చేయాలి? మెడబట్టుకొని పెద్ద బండకేసి కొడితే కయ్యూను కూడా ఏమైపోయాడు? దారిద్రం వదిలేదు. కానీ దేవుడు అలాగా చేయలేదే, వెళ్ళగొట్టాడంతే, వెళ్ళగొట్టాడు. దేవుడే వెళ్ళిపోమని చెప్పలేదు, అతనే ఏం చేశాడు? ఏమండి, సారీ నేను అక్కడ మాట మర్చిపోయాను. ఏమండి, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. దేవుడేం వెళ్ళగొట్టలేదంట, తానే వెళ్ళిపోయాడు. అక్కడ ఉండలేకపోయాడు. ఎక్కడ ఉండలేకపోయాడు? తన ఇంటిలో ఉండలేకపోయాడు, తన అమ్మ నాన్నలతో ఉండలేకపోయాడు. ఏమండి, అంత గొప్ప నేరం చేసి దేవుడు శిక్షించాడు. ఎంత పెద్ద శిక్ష వేశాడంటే నిజంగా అది పెద్ద శిక్ష ఏమీ కాదండి. ఈనాడు కూడా శిక్షలు వేస్తున్నారు మనుషులను చంపిన వాళ్ళకి. యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. వాడు కొద్ది కాలానికి ఏం చేస్తాడు? బయటకు వచ్చేసి అప్పుడు ఒకరిని చంపాడు, ఇప్పుడేమో ఎవరినైనా ఎంతమందినైనా చంపేస్తా ఉన్నాడు. ఈనాడు ఎంతమందిని ఆడబిడ్డలను పాడు చేస్తున్నారు, వారికి సరైన శిక్ష పడటం లేదు. ఎంతమందిని చంపేస్తూ ఉన్నారు, వారికి సరైన శిక్ష పడట్లేదు, తగిన శిక్ష పడట్లేదు. తగిన శిక్ష వేయలేదండి ఇక్కడ కయ్యూనికి. దావీదు అన్నట్లుగా ఏమండి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు 3:4 51 3:4 నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. అయ్యా, నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నీకు తెలుసు ప్రభువా. దావీదుకు తెలుసు అండి. దావీదు ఒప్పుకున్నాడు, అలాగా ఇతను ఒప్పుకోలేకపోయాడు. ఏమండి, దావీదు ఏమంటాడయ్య అంటే 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. ఏమండి, ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదండి. మనము రహస్యముగా మాట్లాడుకున్నది కూడా దేవునికి బాగా తెలుసండి. దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి దావీదును దేవుడు క్షమించాడు. 2వ సమూయేలు 24వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఏమండి, దావీదు జనులను లెక్కబెట్టినందుకు ఏమండి 70,000 మంది చనిపోయారు. ఆ పాపాన్ని కూడా దావీదు ఒప్పుకున్నాడు. ఏమనయ్య అంటే 17వ వచనంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని దేవునికి ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. జనులను లెక్కించాడు దావీదు. సైతాను యొక్క ప్రేరణ వలన జనులను లెక్కించినందుకు, తన రాజ్యంలో ఉన్న ప్రజలను లెక్కించినందుకు దేవుని కోపం వచ్చి ఒక తెగులు వస్తే 70,000 మంది మనుషులు చనిపోయారు. ఇంకా చనిపోతారేమో అని ఏమండి దావీదు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా, చిత్తగించయ్యా, పాపము చేసిన వాడను నేనే, ఏమండి దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి
చేశారయ్యా, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించయ్యా. కుటుంబంలో ఏదైనా జరిగితే, ఏ కీడు జరిగినా కానీ మొట్టమొదటి లోబడవలసిన వారు ఎవరమో? తల్లి లోబడాలి, తండ్రి లోబడాలి. కుటుంబంలో ఏదైనా జరిగితే ఒక ప్రమాదం జరిగినా, ఒక బిడ్డను కోల్పోయినా ప్రార్థించవలసింది ఈ విధముగా చెయ్యాలి. ఎందుకంటే మనం ఒప్పుకోకపోతే మరింత తెగులు ఏమైంది? కుటుంబంలో మరి ఎక్కువైపోద్ది. అయ్యో, తప్పు చేసింది నేనయ్యా, నా బిడ్డను శిక్షించొద్దు ప్రభువా. నేరం చేసింది నేనయ్యా, బహు అసహ్యముగా బ్రతికింది నేనయ్యా, నన్ను బట్టి నా కుటుంబం మీదకి శాపం రానియొద్దయ్యా అని ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తాడు? ఆ శాపాన్ని ఆపేస్తాడు, ఆ శాపాన్ని కొట్టివేస్తాడు, ఆ తెగులను తొలగిస్తాడు. వీరు ఒప్పుకొనకనే కయ్యూను ఆదాము హవ్వలు ఒప్పుకోకపోవటం వలన వారి యొక్క పాపశాపములు తన కుమారుల్లోనికి వచ్చేసి ఆ కుమారుడు ఎంత భయంకరంగా తయారు అయ్యాడు. కనుక ప్రియులారా, చూడండి, దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనము కూడా మన పాపాలు ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎజ్రా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములు ఏమనున్నది అంటే, చదవండి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపపడుదువుగాక. 399వ పేజీలో ఉన్న ఈ మాటలో మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చాయి. ఎందుకు వస్తాయి శ్రమలు? ఎందుకు వస్తాయి కష్టాలు? వాక్యంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినకపోవటయే ఈ శ్రమకు కారణం అంది. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వల్లనే నీకు నీవే ఈ బాధలో తెచ్చుకున్నావు అని వాక్యంలో ఉంది. విసర్జించొద్దండి దేవుని వాక్యాన్ని. దేవుని సన్నిధిని దూరం చేసుకోవద్దు, దేవుని వాక్యాన్ని దూరం చేసుకోవద్దు. దేవుని కాదని మనం ఏమి చేసినా కానీ, దేవునికి అసహ్యమైన కార్యములు ఏమి చేసినాను కానీ, అవి ఆచారాలు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, అన్యాచారాలు కావచ్చు, వాటిని చేసినట్లయితే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇక్కడ అంటూ ఉన్నాడు, భక్తుడు ఒప్పుకుంటూ ఉన్నాడు, మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలని మా మీదకి వచ్చాయి అని ఒప్పుకున్నాడండి ఎజ్రా గారు గొప్ప భక్తిపరుడు. ఎజ్రా ఒప్పుకున్నాడు, నెహెమ్యా ఒప్పుకున్నాడు, దానియేలు ఒప్పుకున్నాడు. ఇలాగా భక్తులైన వారు వారి పాపాలు, వారి దోషాలు, వారి ఇంటి వారి పాపాలు, దోషాలు, వారి పితరుల పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు. కానీ మనము ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? ఎందుకు విడుదల పొందలేకపోతూ ఉన్నాం? మనం ఒప్పుకోకపోతే ఎలాగా శపించబడాడో కయ్యూను, మనము కూడా శపించబడతావేమో. ఒకసారిగా పరిశీలన చేసుకుందాము. 103 వచనం చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 10వ వచనములో ముగించుకుందాము. 103వ కీర్తన 10వ వచనములో అంటా ఉన్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకంటే నిజంగా పాపము చేయక నీతిమంతుడైన వాడు ఎవడు కూడా లేడని వాక్యంలో ఉంది. నీతిమంతుడైన వాడు ఈ లోకంలో ఎవడు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనము పాపులమైన మన పాపమునకు తగినటువంటి ప్రతీకారం దేవుడు చేయలేదు.
మన తప్పుకు ప్రతీకారం దేవుడు చేయలేదు. భార్య తప్పు చేస్తే భార్య చేసిన తప్పుకు ప్రతీకారంగా భర్త ఏదో ఒకటి చేస్తాడు. భర్త తప్పు చేస్తే ప్రతీకారంగా భార్య కూడా ఏదో ఒకటి చేస్తుంది. అలాగా మన పట్ల దేవుడు చేసిన వాడు కాదు. అర్థమైందా? నువ్వు దొంగతనం చేశావు కాబట్టి ఇప్పుడు సమాజం అంతా రాళ్ళు తీసుకొని వచ్చారండి, కొట్టుకుంటూ ప్రభు దగ్గర తీసుకొచ్చి చెప్పారు ప్రభుకి, ప్రభా ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయడం న్యాయం, నువ్వేం చెప్తావో చెప్పంటే ప్రభు ఏమన్నారు, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదటి వాడు ఇప్పుడు వెయ్యండి రాయి అన్నట్లుగా మాట్లాడితే వాళ్ళందరూ ఏం చేశారు, ఆ రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఆయన ఏంటో రాస్తున్నాడు నేల మీద, ఏమో వ్రాయిస్తున్నాడు ప్రభు, అమ్మో నా పాపాలన్నీ నాకు కనపడుతున్నాయి అన్నట్లుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు ఏమన్నారు, అమ్మ వారెవరు నిన్ను శిక్షించలేదా, నేను శిక్షించను కానీ మళ్ళీ పాపం చెయ్యొద్దు. అర్థమైందా? దేవుడు ఆమెను ఏం చేయాలి, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, 4 మట్టికాయలు వేయాలి. 4 మట్టికాయలు వేయాలి. వేసాడా? పనికి మాలిందానా ఏం పని ఇది అన్నాడా? ఎవరం తక్కువదానా ఏం పని ఇది అన్నాడా? నీ కుటుంబం ఉంది కానీ నీకు భర్త ఉన్నాడు కానీ అన్నాడా? తిట్టాడా? ఏమన్నాడు, అమ్మా వారెవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను, మళ్ళీ పాపం చేయమాకే వెళ్ళు అన్నాడు. ఆ పాపాన్ని బట్టి ఆమెను ఏం చేయాలి, ఎలాగూ నా దాకా ఎందుకు మీరు రావడం, మోషే చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో, మీరే చంపేయచ్చు కదా, నా దాకా ఎందుకు అన్నాడా? పోనీ అలా అన్నాడా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము, సమాజం ప్రతీకారం చేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టే చంపాలి. వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు కానీ ప్రభు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. ప్రతీకారం అంటే ఏంటి చెప్పండి? నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి వస్తే మాత్రం నాతో పెట్టుకోవద్దు. అవునా కదా? ప్రతీకారం అంటే అది మాటకు మాట, లేకపోతే ఒక్క మాట అంటే 4 మాటల ప్రతీకారం. కానీ దేవుని బిడ్డలుగా మనం అలాగ ఉండకూడదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరున కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఎందుకని భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప ఏమండి మన పట్ల ఎంత అధికంగా ఉన్నాయి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, పాపము ఎక్కడ విస్తరించునో దేవుని కృప అక్కడ అమితముగా ఉంటుంది అని వాక్యంలో ఉంది. పాపము ఎక్కడ విస్తరించునో దేవుని కృప అక్కడ అమితముగా ఉంటుంది. చాలామంది నేరాలు చేసి జైలుకు వెళ్ళారు. ఏమండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన వారిలో చాలామంది వెళ్ళేటప్పుడు ఖైదీలుగా వెళ్ళారు, నరహంతకులుగా వెళ్ళారు, దొంగలుగా వెళ్ళారు, మరొకరుగా వెళ్ళారు. వచ్చేటప్పుడు కొందరు సేవకులుగా బయటకు వచ్చారు. ఏమండి దేవుడు వారిని కఠినముగా శిక్షించినా కానీ వారిని మరణమునకు ఊరికొయ్యేలకు అప్పగించలేదు. దేవుడు చంపారు చాలామందిని కొందరు, అయినా కానీ వారిని మరణానికి అప్పగించలేదు. అలాగే నన్ను కూడా మరణానికి అప్పగించకుండా, ఏ తెగులుకు అప్పగించకుండా, ఏ ప్రమాదానికి అప్పగించకుండా, ఏ వ్యాధికి అప్పగించకుండా దేవుడు మన పట్ల కృప చూపుతున్నాడు. ఇకనైనా సరి చేసుకుంటాడులే, ఇకనైనా సరి చేసుకుంటుందిలే, మనసు మార్చుకుంటుందిలే అని దేవుడు ఏం చేస్తున్నాడు, అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత కృపగల దేవుడు అండి, ఎంత కనికరము గల దేవుడు అండి, ఎంత జాలి గల దేవుడు అండి మన దేవుడు. మనము సహించలేము ఏదైనా అంటే,
ఏమంటే ఒక మాట అంటే మనం సహించలేం, ఒక దెబ్బ కొడితే మనము సహించలేం. కానీ ప్రభువు నేర్పాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు నిజంగా నా బిడ్డలైతే నా రాజ్య వారసులు కావాలనుకుంటే ఏం చేయమన్నాడు? శ్రమలు నిందలు అనుభవించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. కయ్యూను వలె ఉండొద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది క్రొత్త నిబంధనలో, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరి సంబంధి? వాడు అపవాది సంబంధి అయి తన తమ్ముణ్ణి చంపుకున్నాడు అని చెప్పి క్రొత్త నిబంధనలో భక్తుడు చెప్తాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. దావీదు వలె మన పాపాలు మనం ఒప్పుకునే వారముగా ఉంటే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ దోషాన్ని కూడా దాచిపెట్టుకోకుండా, ఏ పాపాన్ని కూడా దాచిపెట్టుకోకుండా, ఏ అతిక్రమాన్ని కూడా దాచిపెట్టుకోకుండా, మనలో ఉన్నదేదో ప్రభా నాలో ఈ వ్యర్థమైనది ఉన్నది. దావీదు ఏమన్నాడంటే, దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉన్నాయా లేవా ప్రభువా అంటాడు. మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. మన హృదయ ఆలోచనలు, మన హృదయ ధ్యానం కూడా దేవునికి అంగీకారంగా ఉంటే మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన భక్తిని ఆయన అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనను పవిత్రులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడు.